అన్ని దేశాలపై నోటికి వచ్చినంత టారిఫ్లు వేసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్కు షాక్ తగిలింది. అమెరికన్ అపీల్స్ కోర్టు ఇవేం సుంకాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ సుంకాలను తప్పుపట్టింది. జాతీయ అత్యవసర చట్టాన్ని ఇలా విచ్చలవిడి టారిఫ్లు విధించేందుకు ఎవరైనా ఉపయోగిస్తారా అని మండిపడింది. మిడ్ అక్టోబర్ వరకు మాత్రమే వీటిని అంగీకరిస్తామని చెప్పింది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదన్నది. దీంతో బంతి యుఎస్ సుప్రీంకోర్టులో పడినట్లయింది. సుప్రీంకోర్టులో అప్పీల్కు ట్రంప్ రెడీ అవుతున్నారు. అంతా నా ఇష్టం, నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే రోజు అది కుదరదు. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఇది ట్రంప్కు వర్తిస్తుంది. తాజాగా ట్రంప్ విధించిన పిచ్చి టారిఫ్లకు యుఎస్ అపీల్స్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఇవేం టారిఫ్లంటూ క్వశ్చన్ చేసింది. జాతీయ అత్యవసర చట్టాన్ని ఇలా ఎవరైనా వాడుకుంటారా అని ప్రశ్నించింది. 7-4 తీర్పుతో జడ్జిలు ట్రంప్ సుంకాలపై తీర్పివ్వటం అమెరికాలో సంచలనంగా మారింది. ఇప్పటికే చాలా మంది అమెరికన్ ఎకానమీ నిపుణులు ఇలాంటి టారిఫ్లు అమెరికాకే నష్టం చేస్తాయని కామెంట్లు చేస్తున్న సమయంలో ఫెడరల్ అపీల్స్ కోర్టు తీర్పు కీలకంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ 2న ట్రంప్ ఈ సుంకాలను లిబరేషన్ డే అని పిలిచి అమెరికాతో వాణిజ్య లోటు ఉన్న దేశాలపై 50% వరకు సుంకాలు విధించారు. వీటికి తోడు చాలా దేశాలపై 10% బేస్ లైన్ టారిఫ్లు వేశారు. చైనా, మెక్సికో, కెనడాలు అమెరికా సరిహద్దుల ద్వారా డ్రగ్స్ అక్రమ వలసలను నియంత్రించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ ఈ 3 దేశాలపై ప్రత్యేక సుంకాలు విధించారు. 1977 ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ IEEPA చట్టాన్ని ప్రయోగించారు. దీన్ని ట్రంప్ అమెరికా వాణిజ్య లోటు, డ్రగ్ ట్రాఫికింగ్ ను జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించడానికి ఉపయోగించారు. ఈ సుంకాలను అమెరికన్ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి, జాతీయ భద్రతను బలోపేతం చేయటానికి, వాణిజ్య లోటును తగ్గించడానికే వేశామని వాదించారు. అయితే ఈ టారిఫ్లు ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితిని, ధరల పెరుగుదల భయాలను, ఆర్థిక వృద్ధి మందగమన భయాలను కల్పించాయి. సీన్ కట్ చేస్తే ట్రంప్ టారిఫ్ల మ్యాటర్ యుఎస్ ఫెడరల్ అపీల్ కోర్టుకు చేరాయి. అక్కడ ట్రంప్ కు బిగ్ షాక్ ఇస్తూ తీర్పు వెలువడింది. 7-4 తీర్పుతో ట్రంప్ విధించిన రెసిప్రోకల్ సుంకాలు, అలాగే చైనా, మెక్సికో, కెనడాపై విధించిన టారిఫ్లు చట్టవిరుద్ధమని తీర్పిచ్చింది. మేలో న్యూయార్క్ ట్రేడ్ కోర్టు ఇచ్చిన తీర్పును ఫెడరల్ అపీల్ కోర్టు సమర్థించింది. ట్రంప్ 1977 IEEPA చట్టాన్ని ఉపయోగించి విధించిన సుంకాలు కరెక్టు కాదంది కోర్టు. IEEPA యాక్ట్ లో సుంకాలు విధించే అధికారం స్పష్టంగా పేర్కొనలేదని, ఈ చట్టం సాధారణంగా శత్రు దేశాలపై ఆంక్షలు లేదా ఆస్తుల ఫ్రీజింగ్ వరకే పరిమితమవుతుందన్న విషయాన్ని ప్రస్తావించింది కోర్టు. అంతేకాదు IEEPA కింద సుంకాలు విధించడం అనేది కాంగ్రెస్ కు ఉన్న రాజ్యాంగబద్ధమైన అధికారాన్ని ఉల్లంఘించడమే అని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. చాలా దేశాలతో వాణిజ్య లోటు దశాబ్దాలుగా ఉంటే దాన్ని అకస్మాత్తు అత్యవసర పరిస్థితిగా పేర్కొనటం కరెక్టేనా అని ట్రంప్ ప్రభుత్వాన్ని నిలదీసింది కోర్టు. యుఎస్ రాజ్యాంగం ప్రకారం సుంకాలు విధించే అధికారం అమెరికన్ కాంగ్రెస్ కుంది. గతంలో కొంతమంది అమెరికన్ అధ్యక్షులు ఈ అధికారం కొంతవరకు వాడినా ప్రస్తుతం ట్రంప్ మాత్రం అతిగా ఉపయోగించారని కోర్టు తీర్పిచ్చింది. అపరిమిత అధికారముందని వాదించిన ట్రంప్ కు చెక్ పెట్టింది తీర్పు. రాజ్యాంగబద్ధ అధికారాలను ఉల్లంఘించటమే అని అంది. అయితే యుఎస్ ఫెడరల్ కోర్టు ఈ సుంకాలను వెంటనే రద్దు చేయకుండా అపీల్ కోసం యుఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చింది. అక్టోబర్ 14 వరకు సుంకాలను కొనసాగించడం అనుమతించింది. ఈ నిర్ణయం ట్రంప్ కు తాత్కాలిక ఊరటనిచ్చినప్పటికీ ఇది ఆయన వాణిజ్య విధానాలకు పెద్ద దెబ్బే. భారత్ సహా చాలా దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్ కోర్టు ఆదేశిస్తే వెంటనే వెనక్కు తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కోర్టు నిర్ణయం సుంకాలను రద్దు చేస్తే కంపెనీలు ఈ సుంకాల వల్ల జరిగిన నష్టాలకు రియంబర్స్మెంట్ కోరొచ్చు. అయితే సుంకాలు తాత్కాలికంగా కొనసాగటం వల్ల అమెరికాతో ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలు చేసుకున్న దేశాలు తమ ఒప్పందాలపై పునరాలోచన చేయొచ్చు. ఇది మరింత అనిశ్చితిని సృష్టించవచ్చు. మరోవైపు సుంకాలను రద్దు చేస్తే యుఎస్ విదేశీ విధానం జాతీయ భద్రతకు హాని అంటూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదిస్తోంది.
సో తాజాగా ఫెడరల్ అప్పీల్ కోర్టు న్యాయంతో టారిఫ్ల మ్యాటర్ సుప్రీంకోర్టుకు చేరుకున్నట్లయింది. ట్రంప్ యంత్రాంగంలో సుప్రీంలో అప్పీల్ చేసుకోవటం ఖాయమే. ఈ టారిఫ్లు అసలు చట్టబద్ధమైనవో కావు అక్కడే తేలుతుంది. అమెరికన్ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ పెరుగుతోంది. అక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి తీర్పు వెలువడుతుందన్న ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా భారత్ పై ట్రంప్ వేసిన 50% టారిఫ్లపై ప్రపంచ వ్యాప్తంగా అంతెందుకు అమెరికాలోనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా ఆయిల్ కొనొద్దని ఆర్డర్ వేసిన భారత్ ఏమాత్రం తగ్గటం లేదు. అంటే అమెరికాను డోంట్ కేర్ అన్న పొజిషన్ లో ఇండియా ఉంది. అలాంటప్పుడు ట్రంప్ ఎత్తుగడ ఏం వర్కౌట్ అయినట్లు? మోదీకి ట్రంప్ ఫోన్ చేసే ప్రయత్నాలు చేసిన ఆ కాల్స్ తీసుకునే పొజిషన్ లో భారత్ లేదు. భారత్ వంటి దేశాలపై టారిఫ్లను యుఎస్ సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తే మన టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్, టెక్నాలజీ రంగాలకు ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ సుంకాలు రద్దయితే భారత ఎగుమతిదారులకు ఊరట కలుగుతుంది. సో యుఎస్ సుప్రీంకోర్టులో అసలు ఐఈఈపీఏ చట్టం ప్రకారం సుంకాలు విధించే అధికారం ఎవరికుంది, ఏ సందర్భంలో వేయొచ్చు, ఎవరికి వేయొచ్చు, ఇలాంటి విషయాలపై వాదోపవాదాలు జరుగుతాయి. సుప్రీంకోర్టు తీర్పు ఈ టారిఫ్ల ఫ్యూచర్ ను డిసైడ్ చేయబోతోంది. ఒకవేళ సుప్రీంలో ట్రంప్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తే ప్లాన్ బితో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అదేంటంటే ఈ సుంకాలను కొనసాగించడానికి ట్రంప్ ఇతర చట్టాలను అంటే 1974 ట్రేడ్ యాక్ట్ లేదా 1930 ట్రేడ్ యాక్ట్ ను ప్రయోగించే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే ఈ చట్టాలు 15% సుంకాలను 150 రోజుల వరకు మాత్రమే అనుమతిస్తాయి. అంటే ట్రంప్ కు పెద్దగా వర్కౌట్ కాదు. మరోవైపు ట్రంప్ వేసిన టారిఫ్లు ప్రపంచ వాణిజ్య సంస్థ దాకా వెళ్లాయి. కానీ అమెరికా 2019 నుండి WTO అపిలేట్ బాడీని నిలిపివేయటంతో ఈ విధానాలు పరిష్కారం కాకపోవచ్చు. మ్యాటర్ ఇలాగే కొనసాగితే భారత్ కూడా ప్రతీకార సుంకాలు విధించే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధమే. అసలు భారత్ పై ట్రంప్ ఎందుకు ఉన్నట్లుండి 50% టారిఫ్లు విధించారు? పైకి రష్యన్ ఆయిల్ అంటున్నా లోపల ట్రంప్ ఈగో కారణాలున్నాయి. భారత్ పాక్ ఉద్రిక్తతల్లో ట్రంప్ మధ్యవర్తిత్వంపై మనం అస్సలు క్రెడిట్ ఇవ్వలేదు. ఇది బాగా మనసులో పెట్టుకున్నారని, అందుకే భారత్ పై వాణిజ్య యుద్ధం మొదలు పెట్టారని అమెరికన్ లీడర్లే అంటున్నారు. మరోవైపు ట్రంప్ అనారోగ్యం చుట్టూ ఆందోళనలు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా పబ్లిక్ లో ట్రంప్ కనిపించడం లేదు. ఎందుకు? ఆయనకేమైంది? ట్రంప్ విధించిన టారిఫ్లపై అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా చర్చ పెరుగుతోంది. తాజాగా యుఎస్ ఫెడరల్ అపీల్స్ కోర్టు ఇచ్చిన తీర్పుతో అది మరింత పెరిగింది. దీనిపై ట్రంప్ ట్రూత్ పోస్ట్ లో రియాక్ట్ అయ్యారు. కోర్టు తీర్పు అమెరికాకు ఎంతో నష్టం కలిగిస్తుందని, అమెరికా విధించిన సుంకాలు ప్రస్తుతం అన్ని దేశాలపై అమల్లో ఉందని, ఒకవేళ ఈ టారిఫ్లను తొలగిస్తే దేశ చరిత్రలోనే ఒక విపత్తవుతుందని రాసుకొచ్చారు. ఈ ప్రక్రియలో చివరకు అమెరికా విజయం సాధిస్తుందని, వాణిజ్య లోటును పోర్చడానికి, విదేశీ వాణిజ్య అడ్డంకులను ఎదుర్కోవటానికి టారిఫ్లే బెటర్ వే అని ట్రంప్ అంటున్నారు. మన తయారీదారులను, రైతులను అణగదొక్కేందుకు మిత్రదేశాలైనా శత్రుదేశాలైనా అనైతికంగా విధించే టారిఫ్లు అపారమైన వాణిజ్య లోటు, వాణిజ్య అడ్డంకులను అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని, ఒకవేళ టారిఫ్లు ఎత్తివేస్తే ఈ నిర్ణయం అమెరికాను నాశనం చేస్తుందంటున్నారు ట్రంప్. అమెరికా ఉత్పత్తులను తయారు చేస్తున్న మన కంపెనీలకు మద్దతుగా నిలబడాలని చాలా ఏళ్లుగా మన రాజకీయ నాయకులు టారిఫ్లను అమెరికాకే వ్యతిరేకంగా ఉపయోగించారన్నారు. యుఎస్ సుప్రీంకోర్టు సహాయంతో టారిఫ్లను అమెరికా ప్రయోజనాల కోసం ఉపయోగించి దేశాన్ని బలమైన, ధనిక, శక్తివంతమైనదిగా మారుస్తానంటున్నారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లపై విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా జాతీయ మాజీ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ కూడా భారత్ పై 50% సుంకాలను తప్పుబట్టారు. వీటి కారణంగా అమెరికన్ బ్రాండ్ పతనమైందని ఆందోళన వ్యక్తం చేశారు. మిత్ర దేశాలతో సహా ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడు అమెరికాకు భాగస్వామిగా ఉండేందుకు ఇష్టపడటం లేదంటున్నారు. యుఎస్ తో జట్టు కడితే మనకే నష్టమనుకునే పొజిషన్ లోకి చాలా దేశాలు వెళ్లాయి. ఈ క్రమంలో చైనా వైపు ఆదరణ పెరిగిపోతుందన్నారు. ఇందుకు కారణాలను చూపెడుతున్నారు. టారిఫ్లతో అమెరికా హేట్ చేస్తే చైనా అన్ని దేశాలను దగ్గర తీస్తోన్న విషయాలను గ్రహించాలంటున్నారు. ముఖ్యంగా ఉప్పు నిప్పుగా ఉండే భారత్, చైనాలు ట్రంప్ టారిఫ్ల తరువాత వాణిజ్యపరంగా దోస్తీని పెంచుతున్నాయి. అమెరికా భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయంటున్నారు. ఇంకొందరైతే ప్రపంచ వ్యాప్తంగా అమెరికన్ బ్రాండ్ టాయిలెట్ లో ఉందంటున్నారు.
అమెరికా టారిఫ్లపై భారత్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రెడీ అంటున్నారు. భారత్ కు పర్మనెంట్ మిత్రులు, శత్రువులు ఎవరూ లేరంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పటం ద్వారా అమెరికాతో దోస్తీపై క్లారిటీ ఇచ్చారు. మన మంచిని కోరుకునేవారే మన దోస్తన్న మెసేజ్ ను అమెరికాకు డైరెక్ట్ గా పంపిస్తున్నారు. మనపై పగ సాధించేవారు శత్రువు కిందే లెక్కనట్లుగా ఢిల్లీ డీల్ చేస్తోంది. అసలు మనపై ట్రంప్ 50% టారిఫ్లు వేయటం వెనుక రష్యన్ ఆయిల్ కొనటమే కారణం కాదట. భారత్ పాక్ ఉద్రిక్తతలు చెలరేగినప్పుడు మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ చెప్పుకోవటం, అలాంటిదేమీ లేదని భారత్ చెప్పటంతో ఈగో హత్యై 50% టారిఫ్లు వేశారని అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ తన రిపోర్టులో పేర్కొంది. ట్రంప్ వ్యక్తిగత కోపంతోనే మనపై టారిఫ్లు బాదారని అమెరికన్లే చెప్తున్నారు. జాతీయ అత్యవసర చట్టాన్ని ప్రయోగించారని కవర్ చేసుకోవటం ఎందుకు? సుప్రీంకోర్టులో ట్రంప్ వాదన అసలు నిలబడుతుందా? ఇవన్నీ కీలకంగా మారుతున్నాయి. భారత్ కు అమెరికా నీతులు చెప్తుండటం ఏనుగును ఎలుక ఢీకున్నట్లు ఉందని అమెరికా ఎకనామిస్ట్ రిచర్డ్ వోల్ఫ్ కామెంట్ చేశారు. సుంకాల వల్ల అమెరికాతో సంబంధాలు దెబ్బతింటే తన ఎగుమతులను ఇతర దేశాలకు అమ్మేందుకు భారత్ ప్రయత్నిస్తుందని, ఈ చర్య బ్రిక్స్ దేశాలను మరింత బలోపేతం చేస్తుందన్నారాయన. ప్రపంచ ఉత్పత్తుల్లో చైనా, భారత్, రష్యాలతో పాటు బ్రిక్స్ దేశాల వాటా 35%, అదే G7 వాటా 28% అని చెప్పుకొచ్చారు. సో ఓవరాల్ గా నష్టం అమెరికాకి అన్న వెర్షన్ను వినిపిస్తున్నారు. ఈ టారిఫ్ల గోల ఒకవైపు కొనసాగుతుంటే వైట్ హౌస్ లో ట్రంప్ మిస్సింగ్ న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇటీవల ట్రంప్ మీడియా ముందుకు రాలేదు. ఏం చెప్పాలనుకున్నా తన ట్రూత్ సోషల్ ద్వారానే టెక్స్ట్ రూపంలో పోస్టులు పెడుతున్నారు. వీకెండ్ లోనూ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు వైట్ హౌస్ షెడ్యూల్లో లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. 79 ఏళ్ల ట్రంప్ అనారోగ్యంపై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ట్రంప్ చేతిపై గాయంతో కనిపించారు. గతంలో ఈ గాయాన్ని దాచటానికి ఆయన చేతికి మేకప్ వేసుకుని బయటకొచ్చారు. దీనిపై ట్రంప్ డాక్టర్ సీన్ బార్బాబెల్లా రియాక్ట్ అవుతూ ఆ గాయం నిజమేనని ఒప్పుకున్నారు. తరచుగా షేక్ హ్యాండ్స్ ఇవ్వటం వల్ల ఆస్ప్రిన్ వాడటంతో ఇలా జరిగిందన్నాడు. అటు ట్రంప్ అనారోగ్యంపై ఇంతలా డిబేట్ పెరుగుతుంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కూడా రంగంలోకి దిగి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎలాంటి భయంకరమైన విషాదం చోటు చేసుకున్నా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నాననటం కొత్త చర్చకు తెరలేపింది. అధ్యక్షుడు ట్రంప్ చాలా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని, మిగిలిన పదవీ కాలాన్ని ఆయన విజయవంతంగా పూర్తి చేస్తారని నమ్ముతున్నానని, ఒకవేళ అనుకోని పరిస్థితులు ఎదురైతే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానంటూ వ్యాన్స్ కామెంట్ చేశారు. సో అసలే అనారోగ్యం, ఇప్పుడు ఎడాపెడా టారిఫ్లతో మరింత తలనొప్పులు అవసరమా ట్రంప్ అంటున్నారు అమెరికన్లు.